నా పేరు డాక్టర్ జంగయ్య అంటారు. మాది అన్నోజిగూడ విలేజ్, కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లా. ఇక్కడ మాయే భూములు. ఇంతకుముందు అందరివి మా ఊరివి బేగర్ కంచె, మిర్కంపేట భూములు ఇవన్నీ. గతంలో కేసీఆర్ గారు తీసుకున్నారు ఇదంతా. కేసీఆర్ 7,70,000 కాడికి 75,000 కాడికి ఆహ్, దీన్ని ఎంక్రోచ్‌మెంట్ ఇచ్చి భూమి ఆక్యుపేషన్ చేయడం జరిగింది. అప్పట్లో మంచి రేటే. అంటే 2014లో అంటే మంచి రేటే ఇచ్చిండు. అప్పట్లో మంచి రేట్ ఎట్లా అంటే చెప్తా చూడండి. అప్పట్లో తీసుకుపోయి 7,75,000తోని 2,00,000కు, 3,00,000కు వచ్చేశాక ఆమనగల్ మండలము, కల్వకుర్తి మండలంలో పోయి మా వోళ్ళు గానీ, ఇక్కడ పక్క ఊరోళ్ళు గానీ పోయి 2, 3 లక్షలకు ఎకరం లెక్క తీసుకున్నారు భూములు. అవి ఇప్పుడొచ్చేసి ₹1,00,00,000 లెక్క పోతున్నాయి. అంటే ఆ విధంగా మంచి రేటే అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో మళ్ళా మొన్నటికి మొన్న ఇక్కడ మాది 400 ఇక్కడ ఈ గుట్ట పక్కన 394 ఎకరాలు పోవడం జరిగింది. మళ్ళా రేవంత్ రెడ్డి గారు తీసుకుంటుండు. ఇప్పుడు ప్రెజెంట్‌గా కూడా ఆర్‌డీఓ గారు అప్లికేషన్ చేసి ఆర్‌డీఓ గారు డబ్బులు ఇంకా ఇప్పుడు కూడా ప్రెజెంట్‌గా కూడా ఈరోజు కూడా ఇంకా 10% అమౌంట్ ఇయ్యాలి, ఇస్తున్నారు జనాలకు. నా 394 ఎకరాలు మా అన్నోజిగూడ సర్వే నెంబర్ 9 సర్వే నెంబర్‌లో ఇప్పుడు భూమి తీసుకోవడం జరుగుతుంది. అది కూడా ఇప్పుడున్న పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు ఈ 51,99,6 రూపాయలు కట్టియడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఇది కూడా మంచి రేటే. మళ్ళా కూడా ఆ రేటు కట్టించుకుంటూ అప్పుడు కూడా 7,75,000 కట్టించి కూడా మళ్ళా కేటీఆర్ గారు ఒక ప్లాట్ డిసైడ్ చేసడం జరిగింది. సబితా మేడం మా ఎమ్మెల్యే గారు అప్పుడు మినిస్టర్ ఉండే. ఆ మేడం అడగడంతోని మన రైతులకు ఏదో సేవ్ చేయాలి కదా, మనం ఏదో కావాలి అని చెప్పంటే కేటీఆర్ గారు ఒక గుంట పొలం ఇస్తామక్క అని చెప్పని కేటీఆర్ గారు మన సబితా మేడం మాట్లాడి, మంత్రి గారు మాట్లాడి ఒక ప్లాటు కేటాయించడం జరిగింది. అప్పుడు కూడా అది కూడా మంచిదే. ఇప్పుడున్న పరిస్థితిలో కూడా మళ్ళా కూడా కేసీఆర్ గారు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు 51,196 రూపాయలు కట్టియడం జరుగుతుంది. అది కూడా మంచి రేటే. ఇప్పుడున్న పరిస్థితిలో కూడా ఇది కూడా మంచి రేటే. మళ్ళా కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళీ ప్లాట్ ఇస్తుండు, వీళ్ళకు కూడా ప్లాట్ ఇస్తుండు. కాబట్టి ఈ ఏరియా అంతా ఫ్యూచర్ సిటీ అని పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఆయన దృష్టి అంతా ఇక్కడ కేంద్రీకరించిండు. మన రంగారెడ్డి డిస్టిక్లో ఇది హైదరాబాద్కు దగ్గర నియర్ ప్లేస్కు ఉందిగా అని చెప్పి ఆయనకి దృష్టి అంతా ఇక్కడ కేంద్రీకరించిండు. ఇక్కడ 366 ఫీట్లతోని 366 గజాలతోని పెద్ద రోడ్డు ఫ్యూచర్ సిటీగా అని చెప్పి ఏర్పాటు చేసి అక్కడికి రోడ్డు కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఫ్యూచర్ సిటీలో ఈ అమెజాను, ఈ ఈ యొక్క వెంచరు 600 గజాలతోని వెంచరు, ఈ రోడ్లు, ఈ కరెంటు స్పెషలిటీసు, ఈ డ్రైనేజీ స్పెషలిటీసు ఇవన్నీ ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడున్న పరిస్థితిలో 100% బెటరే. అప్పుడున్న పరిస్థితిలో కూడా కేసీఆర్ కూడా బెటరే. కాబట్టి మా ఏరియాను డెవలప్ చేస్తున్నారు. అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వాళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ రోడ్లన్నీ డెవలప్ చేస్తున్నారు. ప్లాటింగ్ ఇచ్చిర్రు, రైతులకు ప్లాటింగ్ ఇచ్చిర్రు కానీ ఒక రిజిస్ట్రేషన్ చేయిస్తలేరు. ఇప్పటికీ ఇచ్చిర్రు, పేపర్ అని ఇచ్చిర్రు, మీకు ఈ ప్లాట్ అని చెప్పి నెంబర్ వైజ్గా ఇచ్చిర్రు, కానీ రిజిస్ట్రేషన్ చేస్తలేరు. కాబట్టి నేను ఈ మీడియా సందర్భంగా చెప్పేది ఏంటంటే అతి త్వరలోనే ఈ రైతులకు రిజిస్ట్రేషన్ చేస్తే మరీ వాళ్ళకు ధన్యవాదాలు చెప్పి తెలియజేసుకుంటూ రిజిస్ట్రేషన్ చేయాలి రైతులకు అని చెప్పి కోరుకుంటున్నా. ఇది నా యొక్క డిమాండ్.